నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. స్పోర్ట్స్ బైక్ పై మోజు ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసింది. నిన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన ఆ చేతులు నేడు స్పోర్ట్స్ బైక్ హ్యాండిల్ పట్టుకున్నాయి. పరీక్షలు రాసి ఆనందంగా గడపవలసినటువంటి ఆ ముగ్గురు మిత్రులను అతి వేగం అనేటువంటి రక్కసి కబలించింది. హైదరాబాద్ నాగోలు శివారులో జరిగినటువంటి ఓ ఘోర రోడ్డు ప్రమాదం. ఓ స్పోర్ట్స్ బైక్ రోడ్డు డివైడర్ను ఢీకొని ఒకరు స్పాట్లోనే చనిపోగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు విష్ణువర్ధన్ గాయపడిన విద్యార్థి ఉషా కిరణ్గా గుర్తించారు. నాగోలు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. సరదా కోసం అద్దెకు తెచ్చుకున్నటువంటి బైక్ వారి జీవితాలనే అర్ధాంతరంగా ముగించి వేస్తుందని ఆ పసి ప్రాణాలు ఊహించలేకపోయాయి. విద్యార్థులిద్దరూ కూడా కొత్తపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నిన్న మ్యాథ్స్ పరీక్ష రాసిన అనంతరం ఎన్జిఓస్ కాలనీ నుంచి కేటీఎం స్పోర్ట్స్ బైక్ను అద్దెకు తీసుకున్నటువంటి ఉషా కిరణ్ దానిపైన రైడింగ్ చేయగా విష్ణువర్ధన్ వెనక కూర్చున్నట్లుగా తెలుస్తుంది. ఫోటో సెషన్ కోసం శివార్లో రైడ్ చేస్తూ అతివేగంతో వెళ్తున్నటువంటి సమయంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. విష్ణువర్ధన్ తలకు బలమైనటువంటి గాయాలు కావడంతో అక్కడికక్కడే ఆయన చనిపోయాడు. ఉషా కిరణ్కు కాలు చేయి విరిగినట్టుగా తెలుస్తుంది. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లాగూడ 100 ఫీట్ రోడ్లో ఈ దుర్ఘటన జరిగింది. ఇదే సమయంలో వారి మరొక స్నేహితుడు మణిదీప్ ఫోన్ చేయడంతో ప్రమాద విషయం వెలుగులోకి వచ్చింది. నాగోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే గాయపడిన ఉషా కిరణ్ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా కూడా తెలిసి తెలియని వయసులో చేస్తున్నటువంటి ఇలాంటి పనుల వల్ల ఎంతో అద్భుతమైనటువంటి లైఫ్ను కోల్పోతున్నటువంటి యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్లో క్యాప్చర్ చేయాలని, వీడియోలు చేయాలని, రీల్స్ చేయాలని, లేదా కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకుంటే చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాలుగా ఆ క్షణికావేశంలో యువత తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ యువకులకు కూడా వారికి బైక్ మీద ఉన్నటువంటి మోజు కారణంగా బైక్ రెంట్కు తెచ్చుకొని మరి ఆ యొక్క స్పీడ్, ఆ ఏజ్లో బైక్ని చాలా స్లోగా నడపాలి, లేకుంటే పద్ధతిగా తీసుకువెళ్ళాలి, రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయేలాగా చేస్తుంది ఆ ఏజ్. అలాంటి ఏజ్లో ఉన్న పిల్లలు రెంట్కు తీసుకొని ఇప్పుడు అతివేగంతో రోడ్డు మీదకి వెళ్ళి ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని తల్లిదండ్రులు కూడా మీరు గుర్తుపెట్టుకొని గమనించండి. టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలకి విచ్చలవిడిగా వాహనాలు ఇవ్వడం కానీ, లేకుంటే ఇలా బైకులు రెంట్ తీసుకొని బయట నడుపుతున్నారా లేదా అనేటువంటిది గమనించకుండా ఉండడం కానీ చాలా తీవ్రమైనటువంటి ప్రమాదానికి, కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపడానికి కారణమవుతాయనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవాలి.